మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం గ్లాడియేటర్ అండర్గ్రౌండ్ 2025లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక గ్లాడియేటర్ అండర్గ్రౌండ్ 2025 మూవీ రివ్యూలోకి వెళ్తే డైరెక్టెడ్ బై ఛాయా సూపర్నాట్. రన్ టైం వచ్చేసి 1 hour 31 minutes అయితే ఉంటుంది గైస్. ఇది మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ జనర్తో అయితే రిలీజ్ అయింది. సో ఇది డిజిటల్ వీడింగ్ రెంటల్ ఇన్ సమ్ మార్కెట్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు ఓల్డ్ స్కూల్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్, అండర్గ్రౌండ్ టోర్నమెంట్స్, 1 vs 1 బ్యాటిల్స్ ఇష్టపడితే ఈ మూవీ మీకు నచ్చొచ్చు. కానీ స్టోరీలో కొత్తగా ఏమైనా ఉంటుందా అంటే ఎక్స్పెక్టేషన్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. గ్లాడియేటర్ అండర్గ్రౌండ్ ఒక సింపుల్ యాక్షన్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ. 2 brothers ఒక డేంజరస్ అండర్గ్రౌండ్ ఫైటింగ్ టోర్నమెంట్లో ఎంటర్ అవుతారు. అక్కడ క్రైమ్ లార్డ్స్ కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో స్టోరీ లైన్ ఏంటంటే మ్యాక్స్ అండ్ వూ అనే బ్రదర్స్ మధ్య కొంచెం దూరం అయితే ఉంటుంది గైస్. వాళ్ళకి ఒక డెడ్లీ ఫైటింగ్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది. అక్కడ ప్రతి ఫైట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లా ఉంటుంది. స్లోలీ వాళ్ళ టోర్నమెంట్ వెనుక ఉన్న కరప్ట్ సిస్టమ్ని ఫైట్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. సో నాకైతే మూవీ అయితే నచ్చలేదు గైస్. సో ఫైట్ సీక్వెన్సెస్ మూవీకి బిగ్ స్ట్రెంత్. మార్షల్ ఆర్ట్స్ కొరియోగ్రఫీ డీసెంట్గా ఉంటుంది. మూవీ పేస్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఎక్కువ డిలీట్ చేయదు. యాక్షన్ లవర్స్కి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సో ఈ 4 సీక్వెన్సెస్ ఇష్టపడితే మాత్రం మీకైతే నచ్చొచ్చు. సో స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. క్యారెక్టర్స్ మీద ఎమోషన్స్ స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వదు. కొన్ని డైలాగ్స్ వీక్గా అనిపిస్తాయి. సిమిలర్ అండర్గ్రౌండ్ ఫైటింగ్ మూవీస్ చూసిన వాళ్ళకి ఫ్రెష్ ఫీలింగ్ తక్కువ ఉంటుంది. సో ఈ కన్సిడర్ చేస్తే మాత్రం మీకైతే నచ్చకపోవచ్చు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది గైస్. ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో షార్ట్ రన్ టైం అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సింపుల్ వాచబుల్ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపించింది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే రొటీన్ స్టోరీ గైస్. వీక్ ఎమోషనల్ డెప్త్ చాలా తక్కువగా ఉంటుంది. సో మెమొరబుల్ విలన్స్ క్యారెక్టర్ చాలా తక్కువగా ఉంటుంది. ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. సో మ్యూజిక్, టెక్నికల్, కొరియోగ్రఫీ అన్ని, సినిమాటోగ్రఫీ అన్ని మూవీ మూడ్కి బాగా సపోర్ట్ చేస్తాయి. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే హెవీ రొమాన్స్ సీన్స్ లేవు. సో మెయిన్ ఫోకస్ ఫైట్స్ అండ్ వైలెన్స్ మీద ఉంటుంది. సో యాక్షన్ వైలెన్స్ లేవు కాబట్టి ఫ్యామిలీతో కూడా కంఫర్టబుల్గా చూడొచ్చు. సో మార్షల్ ఆర్ట్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం వాచబుల్. స్ట్రాంగ్ స్టోరీ, ట్విస్ట్, ఎమోషన్ కోసం చూస్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2/5. సో గ్లాడియేటర్ అండర్గ్రౌండ్ ఒక రివెంజ్ మార్షల్ యాక్షన్ ఎంటర్టైనర్. స్టోరీ సింపుల్, ఫైట్స్ మాత్రం డీసెంట్గా ఉన్నాయి. సో మైండ్ బ్లోయింగ్ మూవీ అయితే కాదు. టైంపాస్ యాక్షన్ కోసం చూస్తే ఒకసారి చూడొచ్చు. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యున్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.